నమస్కారం, మీ విజయ్ కుమార్. కన్యగంటి హనుమంతు ఈ పేరు వింటేనే బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టారు. బ్రిటిష్ వారు పశువుల మీద ఇతరత్ర పన్నులు వేసి పుల్లరి పేరిట వసూలు చేస్తున్నప్పుడు నిర్భీతిగా నిర్మోహమాటంగా ఎదిరించినటువంటి రైతాంగ వీరుడు కన్యగంటి హనుమంతు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పన్ను కట్టనని చెప్పి రైతుల్ని సంఘటితపరిచి బ్రిటిష్ వారి దుశ్చర్యల్ని ఆ రోజుల్లో రుదర్ఫర్డ్ అనేటువంటి వ్యక్తిని వ్యతిరేకించి బ్రిటిష్ ప్రభుత్వాలని, బ్రిటిష్ మూకల్ని తరిమికొట్టినటువంటి వాడు. అటువంటి కన్యగంటి హనుమంతు పుల్లరి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. పుల్లరి ఉద్యమానికి సంబంధించి ఒక నిర్ణయం జరిగిన తర్వాత నమ్మకంగా ఆయన్ని బ్రిటిష్ వారు మించాలపాడులో చుట్టుముట్టి అత్యంత నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఎప్పుడు కూడా చావుకి వెనుకంజ వేయలేదు. బ్రిటిష్ వాళ్ళకి దెబ్బకు దెబ్బ అన్నట్టుగా కన్యగంటి వ్యవహరించారు. 1870 ప్రాంతంలో జన్మించినటువంటి హనుమంతు 1922 అంటే గత శతాబ్దపు 22వ సంవత్సరంలో అంటే 1922వ సంవత్సరంలో ఫిబ్రవరిలో మృతి చెందాడు. అమరుడయ్యాడు. ఆయన మరణం రైతుల్లో తెగబాటు తీసుకొచ్చింది. యావత్ భారతదేశాన్ని ఒక కదలిక తీసుకొచ్చింది. అల్లూరి సీతారామరాజు కూడా చాలా స్పష్టంగా చెప్తాడు, కన్యగంటి హనుమంతు తనకు ఆదర్శమని. ఈ విప్లవోద్యమ నాయకుని కి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా విస్తృత ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మించాలపాడులో విగ్రహం స్థాపించి ఒక స్మారక వేదికని ఏర్పాటు చేసినప్పటికీ అది సరిపోదు. ఒక భారీ విగ్రహాన్ని, 100 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలి. ఆయన జయంతిపై స్పష్టత అంటే ఆయన ఎప్పుడు పుట్టారనే దాని మీద స్పష్టత లేనందువల్ల ఆయన వర్ధంతి సందర్భంగానైనా అధికారిక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలి. కన్యగంటిని సత్కరించుకోవటం, కన్యగంటిని స్మరించుకోవటం తెలుగువారికి గర్వకారణమైన విషయం.